నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారంటే 1 గంట నుంచి 3 గంటల వరకు అని చెప్పారు. 1 గంట నుంచి 3 గంటల కంటే సరే అని నేను 1 గంటకి స్టార్ట్ అవ్వబోతుంటే స్టార్ట్ అయ్యే ముందు కొంచెం నోడల్ ఆఫీసర్ని వేశారు దానికి స్పెషల్గా. సో నోడల్ ఆఫీసర్ గారు మీరు ఇప్పుడు రాకండి, సీఎం గారు వచ్చారు, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది, అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు కొంచెం ఆగిరండి అన్నారు. ఆగిరండి అన్నప్పుడు మేము 2 గంటలకి 2:30 అయింది, ఆల్మోస్ట్ 2:30 వరకు మేము 2 గంటలకి స్టార్ట్ చేశాను. అక్కడ నుండి విపరీతమైన జనాలు, వేలాది మంది భక్తులు జనాలు మమ్మల్ని బోనాలు చూడడానికి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మేము ఆ టైంకి సరే సీఎం గారు వచ్చినప్పుడు ఆయన రాష్ట్రానికి అధినేత చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకు ఆ రైట్ ఉంటుంది కాబట్టి ఆయన వచ్చిన టైం ఆగమన్నప్పుడు ఆగాము, సమంజసమే. కానీ మేము ఆగినప్పుడు మేము మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక మమ్మల్ని ఏ టైంకి అయితే రమ్మన్నారో ఆ టైంకే వచ్చాము. ఆ టైంకి తర్వాత కూడా మరి ఒక పోలీస్ ఆఫీసర్ని ఎస్ఐని పెట్టారు. ఆ ఎస్ఐ త్రూగా మేము వస్తున్నాము. బయట మావురాల పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకొని అన్నీ మీరందరూ చూశారు సోషల్ మీడియాలలో, కొన్ని ఛానళ్ళల్లో కూడా మీరు చూసిందే. వేలాది మంది జనం మధ్యలో నేను బోనం తీసుకొని వచ్చాను. బ్యారికేడింగ్ చేశారు, చాలా బ్యారికేడింగ్స్. ఎన్ని బ్యారికేడింగ్ అంటే మీ అందరికీ తెలుసు, దాదాపు 7-8 బ్యారికేడ్స్ ఒకటే లైన్లో. మేము ఎప్పుడూ ఆడుకుంటూ వచ్చే లైన్ అది. ఆ ఒకటే లైన్లో చాలా బ్యారికేడింగ్స్ పెట్టారు. మొదటి నుంచే స్టార్ట్ అయింది అది. ఫస్ట్నే రోప్ పెట్టారు, రోప్ పైకి లేపుతుంటే దాని మీద నుంచి ఇంకా మేము కింద నుంచి వచ్చాము. ఇవన్నీ పక్కన పెడితే మీడియాలో వస్తున్న మీడియా ఇన్ ది సెన్స్ సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవమైన మా మీద దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే శ్యామల బోనం పడిపోయింది అని చెప్పారు. ఇది శ్యామల బోనం పడిపోలేదు, ఎప్పుడు పడలేదు, అలా పడొద్దని కూడా భగవంతుని కోరుకుంటాను. ఎప్పటికీ ఆ అమ్మవారి శక్తిని ఇవ్వాలని కోరుకుంటాను. ముందుగా ఈ మాట అయితే క్లియర్ చేస్తున్నాను, నా బోనం పడిపోలేదు అండ్ నేను ఎక్కడ చెప్పలేదు నా బోనం పడిపోయిందని. ఇది వాళ్ళే కొన్ని ఛానళ్ళల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో కావచ్చు, సోషల్ సైట్స్లలో కావచ్చు, సోషల్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, వాళ్ళే ఇట్లా బోనం పడిపోయింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పారు. నా బోనం ఎక్కడా పడలేదు. కాకపోతే ఎప్పుడు వచ్చే విధంగా మాత్రం రాలేదు. ఆటపాటలతో దప్పు వాయిద్యాలతో అట్లా వస్తుంటే చాలా బ్యారికేడ్స్, అంటే ఒక దగ్గర వదిలేరు, మళ్ళీ ఇంకో దగ్గరకు వచ్చేసరికి ఇంకో బ్యారికేడ్. మీరు చెప్పినట్టు మాతో 5 మందిని పంపిస్తానంటే అది కూడా పంపించలేదు. ఒకరిద్దరినే లాస్ట్ వరకు, ఒకరినో ఇద్దరినో పంపించారు. ఒడిబియ్యం మిస్ అయిపోయాం మేము అక్కడే, ఒడిబియ్యం కూడా వెనక్కి అయిపోయినాయి. సరే ఇవన్నీ అయ్యాయి, సంతోషంగా వాయిద్యాలను పెడతానన్నారు. ఇదంతా తర్వాత చెప్తాను. ఫస్ట్ బోనం పడిపోయిందా లేదా అనే క్లారిటీ ఇస్తా. బోనం పడలేదు. ఇప్పటి వరకు అయితే నా ఇన్నేళ్ల చరిత్రలో, ఇన్నేళ్ళు నేను బోనాలు ఎత్తుతున్నాను, ఎప్పుడు పడలేదు. సో ఈసారి కూడా పడలేదు. కాబట్టి నా ఫ్యాన్స్కి, నన్ను నమ్ముకునే భక్తులకి, వీళ్ళందరికీ నేను ఈ విషయంగా మీకు చెప్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ విధంగా ఆ వీడియోస్ కూడా పెడతాను, నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నేను వెళ్ళి బోనం ఎక్కించేది. కాకపోతే అసంతృప్తితో వెళ్ళిన మాట వాస్తవమే. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఆటపాటలతో, మీ అందరికీ తెలుసు, గత వీడియోలు చూస్తే వాయిద్యాల నడుమ, డప్పు సప్పుళ్ళ నడుమ అమ్మవారి పూనకంతో వెళ్ళే వాళ్ళము. ఎక్కడికక్కడ నిర్బంధనం మెల్లిగా అంటే ఇది ఒక టార్గెటెడ్ విషయంలాగా జరిగినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇందులో జరిగిన తప్పిదం ఏంటంటే మాకు యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముందుగా ఒకరోజు ముందు కాల్ చేశారు. వెళ్ళాం, మీటింగ్కి రమ్మనంటే వెళ్ళి వాళ్ళు చెప్పిన టైమింగే, మీరు లక్షలాది మంది వస్తారు, ఈ లక్షలాది మందికి ఇబ్బంది కావద్దంటే మీరు ఈ టైంలో రండమ్మా, మీకు ఏ ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని సాఫీగా పంపిస్తాము. మోరోవర్ అందులో ఇంకో మాట చెప్పింది ఏంటంటే, హామీ ఇచ్చింది, ఇది కూడా వీడియోలు ఉన్నాయి, నేను పెడతాను ఇవి. వాళ్ళు ఏం హామీ ఇచ్చారంటే, బ్యారికేడింగ్ పోలీస్ స్టేషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మీ వాయిద్యాలతో రండి, అక్కడి నుంచి లోపల వరకు మేము పెడతాము. కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మేము కల్చరల్ టీమ్ని పెడతాము, ఆ వాయిద్యాలతో మీరు వెళ్దురు, కానీ ఎవరు వచ్చినా మీకు ఘన స్వాగతం పలుకుతాము అనే మాట చెప్పారు. ఆ ప్రపోజల్ మేమే అంతకుముందు ఉన్నప్పటి నుంచే పెట్టాము. గతంలో మంచిగా జరిగినప్పుడు మంచిదని చెప్పాము, బాగాలేనప్పుడు బాగాలేదని చెప్తాము. మంచిగా జరిగినా బాగాలేకపోయినా ఎలాగైనా సర్దుకోవాలనే విషయం ఈ తత్వం మాకు బోధపడలేదు, ఎలా సర్దుకోవాలి. ఎందుకంటే లక్షలాది మంది వచ్చే భక్తుల్లో
మేము ఎన్నో సంవత్సరాలుగా మా జీవితాన్ని అమ్మవారికి అంకితం చేసి, మా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని కష్ట నష్టాలున్నా, ఏ బాధలున్నా, ఎండ వాననక ఏది ఉన్నా, ఏది వచ్చినా, ఎలాంటి అవాక్కులు చెవాకులు వచ్చినా ఖచ్చితంగా సంవత్సరం అంతా ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుంది, అమ్మకు బోనం ఎప్పుడు పెట్టాలి, మేము ఎప్పుడు వెళ్ళాలి, మేము ఎప్పుడు అలంకరించుకొని అమ్మకు కనపడాలి. ఎందుకంటే అలంకార ప్రియురం మేము. మా జీవితాలే అమ్మవారి సేవకు అంకితమైన వాళ్ళము. ఈ అలంకార ప్రియుల అనే ఇదిని మేము అమ్మవారిని ఆవహించుకొని అలా అలంకరయ్యి చక్కగా అమ్మవారికి మమ్మల్ని చూసి సంతోషిస్తుందేమో, అమ్మ మమ్మల్ని, ఆ బిడ్డలు వచ్చారు, నా బిడ్డలు చక్కగా వచ్చారు. ఎప్పుడైనా ఒక తల్లికి బిడ్డను చూసినప్పుడు వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారంటేనే, వాళ్ళు హెల్త్గా వెల్త్గా అన్ని విధాలుగా బాగున్నారంటేనే అమ్మకు ఆనందం. అట్లాగే మేము అమ్మ బిడ్డలం కదా, మా తల్లిదండ్రులు అది ఉన్న జీవితంలో వివక్షతకు గురైన జీవితాలు మావి. ఎవరికీ తెలియదు మా లొసుగులు ఏముంటాయి, మా మంచి చెడ్డలు ఏముంటాయి, మేము ఎలా అనుభవిస్తుంటాం, మా జీవన విధానం ఏంటి, మా జీవన శైలి ఏంటి ఎవరికి తెలియదు. మేము అలంకారం చేసుకొని వస్తాం, వాళ్ళకేంటి అన్నట్టు ఉంటారు. కానీ మేము కూడా ఎవరి ముందు అలా ప్రొజెక్ట్ చేయొద్దు అనుకుంటాం. ఎలా అంటే మేము మాకేదో సింపతి చూపించాలి, ఎవరో వచ్చి సింపతి చూపించాలని ఏ రోజు ఆలోచించాం. మేము స్ట్రాంగ్గా మా హక్కు, మా రైట్ ఇది. బోనాల కల్చర్ని రిప్రజెంట్ చేయడం మా హక్కు. బోనాల పండుగని ముందుకు భావితరాలకు చూపించాలి. ఈ కల్చరల్గా హిందుత్వంలో ఉన్న ఈ బోనాల పండుగ ఏదైతే ఉందో, బడుగు బలహీన వర్గ బిడ్డలు ఏదైతే చేసుకుంటున్న పండుగ ఉందో, ఈ పండుగని మేము చూపించడానికి ముందు భావితరాలకు చూపించాలి. ఇలా ఉంటాయి దేవాలయాలకు కట్టుబడి, మేము దేవాలయాలకి ఎలాగైతే మేము కట్టుబాట్లు ఉండి కొన్ని దేవాలయాలని ప్రమోట్ చేస్తున్నాం, అవన్నీ గతంలో చూసినట్టయితే ఇన్ని వేల లక్షల మంది వచ్చేవాళ్ళు కాదు కదా. కొంతవరకు జనాలు వచ్చేవారు. జాతర అంటే జాతరలా జరిగేది. మేము ఎంతమంది 2004 పేపర్ కటింగ్స్ కూడా చూపిస్తాను. నేను చాలా పేపర్ కటింగ్స్ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే మీకు చరిత్ర తెలియాలి. నేను ఎప్పటి నుంచి అమ్మవారి సేవ చేస్తున్నాను, ఎప్పటి నుంచి లైమ్ లైట్లో ఉన్నాను. లైమ్ లైట్లో నేను నిన్న వచ్చి ఏదో ఆమె కొందరు ఏమని వాపోయారంటే సోషల్ మీడియాలో, ఆమె పబ్లిసిటీ స్టంట్ కావాలి అని అన్నారు. పబ్లిసిటీ స్టంట్ కావాలంటే ఈ ప్లాట్ఫామ్ అక్కర్లేదు. నేను 2011లో వీరంగం అనే సినిమా చేశాను. నేను అందులో హీరోయిన్ని. అందులో జోగిని వ్యవస్థ గురించి నేను పెట్టాను. నాకు లైమ్ లైట్ కొత్త ఏం కాదు. నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి లైమ్ లైట్లోనే ఉన్నాను. నేను పుట్టి మా తల్లి ఒళ్ళో ఉన్నంత వరకు మా తల్లి లైమ్ లైట్లో ఉన్నాను. మా తల్లికి నేను ఫెమిలియర్. తర్వాత నేను ఊహ వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఫెమిలియర్, జనాలకు ఫెమిలియర్. నేను ఇట్లా ఫెమిలియర్ పిచ్చి కానీ ఇంకేదో సోషల్ స్టంట్స్ చేయాలంటే నాకు చాలా వేస్ ఉన్నాయి. నేను అవి ఎంచుకోలేదు ఎప్పుడు. నన్ను నేను తగ్గించుకునే, నన్ను నేను అంటే అనుభవము వయసు అనేది కూడా అంటారు కదా, అది వచ్చిన కొద్దికి నన్ను నేను చాలా కంట్రోల్డ్గా, స్టేబుల్గా నన్ను నేను ప్రదర్శిస్తాను ఎవరి ముందైనా. ఎందుకంటే గతంలో చూసినప్పుడు చిన్నతనంలో చాలా సందర్భాల్లో దాన్ని ఇంటర్వ్యూలలో కూడా ఏడ్చేదాన్ని. చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను, ఉంటున్నాను కూడా. ఎందుకంటే మనం చూసి 10 మంది నేర్చుకుంటారు.